సినిమా ఇండస్ట్రీలో ఈ రోజున ఎవరైనా కూడా చిరంజీవి గారి డేట్లు దొరకాలి తప్పితే చేయడానికి రాని నిర్మాత కానీ చేయడానికి రాని దర్శకుడు కానీ సినిమా ఇండస్ట్రీలో లేరు. అలాంటి వ్యక్తి మీద మనం మాట్లాడేది విచక్షణ వివేకం. విజ్ఞానం ఎక్కువైపోతే విచక్షణ వివేకం కోల్పోతామా? అది కాదు కదా మాట్లాడేది. అభిమానులు చాలా సీరియస్గా ఉన్నారు. ఇంకొకసారి చిరంజీవి గారి మీద మాట్లాడేటప్పుడు చెయ్యండి, 100 వీడియోలు చేయండి చిరంజీవి గారి గ్రేట్నెస్ కోసం. చిరంజీవి గారి గ్రేట్నెస్ ఆయన మీరేం పొగడనక్కల్లా. చిరంజీవి గారు అంతవాడు అంత వ్యక్తి అని మాట్లాడనక్కల్లా మీరు. ఆయన మామూలుగా ఆయన తాలూకు మైల్ స్టోన్స్, మా మైల్ స్టోన్స్ వెనకాతలు ఉన్న కథలు అవి చెప్పుకోండి. వాటికి కూడా మంచి వీడియోలో మంచి వ్యూస్ వస్తాయి. అంతేగాని మన వ్యూస్ కోసం అని చెప్పి మన సొంత వ్యూస్ని బయటపెట్టి అదేదో ఆయన చిరంజీవి గారిని మనం అనేసాం, చిరంజీవి గారి మీద ఒక వీడియో చేసేసాం అన్నది మాత్రం చాలా తప్పు పని. మీడియా అన్న తర్వాత మీడియాకు డిగ్నిటీ ఉండాలి. మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం కంటెంట్ మాట్లాడుతున్నాం, అదేనా స్టాండర్డ్? మీడియా స్టాండర్డ్ అది? ఏం స్టాండర్డ్ అది మీడియాది? మాకు పూర్వం కాగడా శర్మ గారని మెడ్రాస్లో ఉండేవారు. కాగడా అని ఒక పత్రిక ఉండేది. ఆయన ఎవరి గురించి ఏ రోజున కూడా ప్రతి వాడి గురించి చాలా నీచంగా రాసేవారు. ఎన్టీ రామారావు గారికి ఎవరో వెళ్ళి చెప్తే, పోన్లేండి బ్రదర్ మన మీద బతుకుతున్నాడు ఆయన, వదిలేండి అని చెప్పారంట రామారావు. ఆ ఉద్దేశంతోనే చిరంజీవి గారు ఊరుకుంటే ఊరుకోవచ్చు, కానీ అభిమానులు ఊరుకునే పరిస్థితుల్లో లేరు. ఇలాంటివి చాలా సీరియస్ అవుతాయి. మనం ఏదో గదిలో కూర్చుని 2 కెమెరాలు పెట్టుకుని మాట్లాడినట్టుగా కాదు. అంచేత మనం ఏది చేసినా, నేను ఒక చిరంజీవి గారి గురించి మాట్లాడేట్లా, దేని గురించి, ఒక సినిమా గురించి చెప్పినా, ఒక వ్యక్తి గురించి చెప్పినా, ఒక సంఘటన గురించి చెప్పినా, ఒక సన్నివేశం గురించి చెప్పినా, మనం ఒక జ్ఞాపకం గురించి చెప్పినప్పటికీ కూడా మన స్టాండర్డు, మన డిగ్నిటీ, జర్నలిస్టులుగా మీడియా డిగ్నిటీని ఎప్పుడు కాపాడుకోవాల్సిన అవసరం, అగత్యం మీడియాకు ఉన్నది. దాన్ని ఫాలో అవ్వాలి. మనం సూర్యుడి మీద ఇసుక జల్లితే పడేది మన కళ్ళల్లోనే. ఎవరి గౌరవం పోగొట్టుకుంటున్నాం? ఒక తెలుగు హీరోగా చిరంజీవి గారు విశ్వవ్యాప్తం, ఆయన కీర్తి ప్రతిష్టలు. ఆలోచించండి ఒక్కసారి, మనం ఏం చేస్తున్నాం, మనం ఏం మాట్లాడుతున్నాం, ఎవరి గురించి మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ.